హాయ్ అండి అందరికీ. నేను మీ కోనసీమ అమ్మాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలైతే మొక్కు వేసుకున్నాను కదండీ! ఇదైతే 4గో మంగళవారం అనమాట. ఇంట్లో మార్నింగే లేచాననమాట. 5:30కే లేచానండి. లేచి అన్ని పనులు చేసేసుకున్నాను. వంట కూడా చేసేసాను. జస్ట్ తాలింపు ఒకటే పెట్టాలి పప్పు అయితేని. ఈ లోపైతే పూజ చేసేసుకున్నాను. పిల్లలు ఇంకా అయితే లెగలేదు. ఎంత తొందరగా లేచినా పని అయితే అస్సలు అవ్వట్లేదండి. మళ్ళీ టెంపుల్ కోటి వెళ్ళాలి కదండీ! ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే అన్నం వండేసాను. అన్నమే పులిహోర కింద కలిపేద్దాం ఇంక అని చెప్పేసి తాలింపు అయితే పెట్టేశాను అనమాట. అలాగే పులిహోర చేసేసాను. అలాగే తాలింపు కూడా పెట్టేశానండి. ఇంకా పిల్లలకైతే స్నానం చేయించాలి. అలాగే లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను. మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే 9 కల్లా వస్తారు. వచ్చి పిల్లల్ని అయితే తీసుకెళ్తారనమాట. ఇంకా నేను గుడికైతే వెళ్ళాలి కదండి. ఇంకా పాలు అయితే తీసేసుకున్నాను. దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ సర్దేసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాను. టెంపుల్కి అయితే వెళ్ళి సర్పాలకైతే అభిషేకం చేసుకుంటున్నాను కదండి. నిజంగా చాలా మంచిదండి అలా అభిషేకం చేసుకోవడం వల్ల. మీకు కాల సర్పదోషాలు కానీ ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా పోతాయన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గ్రహాలన్నిటికీ అధిపతి కదండి. అందుకు మనకి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ తీసేస్తారనమాట. ఇంటి నుంచి వచ్చేసి వరకు దీపారాధన అయితే అలా వెలుగుతూనే ఉందండి. ఇంక పులిహార చేశాను కదా, ఇంక వచ్చిన వెంటనే పులిహార అయితే తినేసాను. మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.